మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సంజయ్. మ్యామ్, ఎవరి పర్సన్ ఏదో ఒక సందర్భంలో హోప్లెస్ అంటే హోప్ని వదిలేస్తుంటారు. ఇప్పుడు ప్రతి పర్సన్ గురించి మాట్లాడుకోవాలండి, ఒక ఎంగేజ్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఎంగేజ్ పర్సన్ ఉన్నారంటే తను డిగ్రీయో లేకపోతే బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంథింగ్ కంప్లీట్ చేసి బయటకు వస్తారు. వెంటనే జాబ్ దొరకదు. ఇంట్లో అమ్మ నాన్న ఏమంటారంటే, ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు, ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటావు, నీ తోటి వాళ్ళందరూ జాబ్ తెచ్చుకుంటున్నారు, మంచిగా సంపాదిస్తున్నారు అంటారు. ఓ పక్కనేమో ఫ్రెండ్స్ ఎలా చేస్తుంటారు, జాబ్ లేదు ఇన్కమ్ లేదని ఫ్రెండ్స్తో కలిసి తిరిగినాం. ఒకవేళ ఏదన్నా అమ్మాయిని ఇష్టపడినా సరే వాళ్ళ ఇంటికి సంబంధాలు వస్తుంటే మనకేమో మ్యారేజ్ అంటే మనకేమో ఇన్కమ్ ఉండదు, ఒక సంథింగ్ మనం సెటిల్ అయ్యి ఉండం. అండ్ ఇంట్లో బాధ్యతలు, చెల్లి పెళ్లి చేయాలి, అక్క పెళ్లి చేయాలి, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇంకా జాబ్లో చిల్లిగా ఉండదు, ఫ్రెండ్స్లో గౌరవం ఉండదు, చుట్టాల్లో గౌరవం ఉండదు. ఎక్కడన్నా సమాజంలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే ఏం చేస్తున్నావు, ఎంత శాలరీ, ఎంత ప్యాకేజు, ఇలాగా ఇవన్నీ మాటలు విన్న తర్వాత మనిషి అనేవాడు హోప్లెస్ అయిపోతాడు. మేము ఏ విధంగా అంటే, ప్రపంచంలో అందరూ సంపాదిస్తున్నారు, అందరూ జాబులు చేస్తున్నారు, అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అందరూ బాధ్యతలు తీర్చుకుంటున్నారు, అందరూ సెటిల్ అవుతున్నారు, నేను మాత్రం ఎందుకు సెటిల్ అయిపోతున్నాను అని చెప్పేసి హోప్లెస్ అయిపోతాం ఒక సందర్భంలో. అలాంటి సందర్భంలో ఇంక నేనేం చేయలేనా, ఇంకేమి నా వల్ల కాదంటారా అని చెప్పేసి సంథింగ్ హోప్లెస్. ఇంకా మనిషి ఎలా ఉంటారంటే ఇంక తన ప్రాణాల మీద కూడా విరక్తి వచ్చేస్తుంది, ఎందుకు బతుకుతున్నానా అనిపిస్తుంటుంది. నిజంగా అలాంటి సందర్భంలో ఎలా డీల్ చేయాలంటారు, ఎలా ముందుకి రావాలంటారు? చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సంజయ్. హోప్ చెప్పాలి అని అంటే దట్స్ ఎమోషన్ అని నేను చెప్పను, బట్ దట్స్ అ సైకిల్ విచ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ టు గో త్రూ. మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు నేను హోప్లెస్ గానే ఫీల్ అవ్వద్దు, నాకు అసలు ప్రాబ్లమే రావద్దు. ఈరోజు పొద్దున్న లేస్తే అమ్మాయి నది నా అచ్చావో నా ప్రే కర్తేనా, మనం ప్రే చేసేటప్పుడు ఏమంటాం, నా డే అంతా మంచిగా ఉండాలి. సో నంబర్ 1 మన చేతిలోనే ఉంటుంది. ఫస్ట్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా చెప్తాను బేసికలీ. కొన్ని ఎమోషన్స్ని అసలు మనం రానియం అబ్బా. వీ డోంట్ లెట్ పీపుల్ ఇన్సల్ట్ అస్. ఎందుకనంటే ఆ పెయిన్ వస్తుంది కాబట్టి ఆ పెయిన్ని రిజెక్ట్ చేసేస్తాం. ముందే మనం కవచకుండలాగా రెడీ పెట్టేసుకుంటాం, దిస్ ఈజ్ నాట్ అలౌడ్, దిస్ ఈజ్ అలౌడ్. హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసినంత సాడ్నెస్ని మనం ఎంజాయ్ చేయలేం, బికాస్ బాడీలో కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. ఐ అగ్రీ, బట్ దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్ విచ్ ఎవ్రీబడి విల్ గో త్రూ ఎవ్రీ డే. ప్రతిరోజు మొత్తంలో మనకు కావాలన్నా వద్దన్నా ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఎవ్రీ ఎమోషన్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిజెక్టింగ్ ఎనీ ఎమోషన్, హోప్లెస్ కూడా ఒక ఫీలింగే కదా. అంటే అది ఎలా వస్తుంది, మనం ఏదో అనుకున్నాం, వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బిగ్. నువ్వు ఇప్పుడు ఇందాక అన్నట్టు డిగ్రీ అయిపోయింది, వెంటనే జాబ్ రావాలి, వేరే వాళ్ళకి వచ్చేసింది, నాకు రాలేదు. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ యూఆర్ హ్యావింగ్ ఫర్ యూ కదా. ఓకే, కానీ ఇక్కడ మన గోల్ ఏంటి, వాట్ ఈజ్ మై గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ నా ఫ్రెండ్కి వచ్చింది కాబట్టి నాకు రావాలి. కంపారిజన్ ఎనర్జీలో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి సో హోప్ఫుల్. అర్థం అవుతుందా? మనం చేసేదే లోపల ఎక్స్పెక్టేషన్, ఒకరితోని కంపారిజన్, నన్ను నేను రెస్పెక్ట్ తగ్గించుకుంటున్నా, ఇక్కడికి వచ్చి నాకు హోప్ పెరగాలి అని అంటే. సో ద మోర్ యూ నో అబౌట్ యూ, నేను మళ్ళీ చెప్తున్నాను సంజయ్, ఫస్ట్ నా గురించి నేను తెలుసుకోవాలి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి. గాడ్ ప్రతి ఒక్కరిని ఆయననే కదా తయారు చేశాడు. ఆయన లేకుండా మనం ఎవరం భూమికి రాలేదు, మనకు నచ్చే ఇలాంటి లైఫ్ ఏం లీడ్ చేయట్లేదు. కానీ ఆయన ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, హీ నెవర్ గేవ్ అస్ ప్రాబ్లమ్స్. ఆయన చాలా మంచి వరల్డ్ తయారు చేశాడు, బట్ వీ స్పాయిల్డ్ ఇట్. ఓకే, అందులో మన తప్పు కూడా లేదు. వీఆర్ ఆల్సో లైక్ ఓకే, తెలుసు తెలియకుండానే చిన్నపిల్లలు తప్పులు చేస్తారు సరే, అలా మనం చేసుకుంటూ వీ వెంట్ అహెడ్. సో హోప్లెస్ అనేది ఒక కండిషన్ మాత్రమే. అది మనం మంచిగా మాట్లాడటంలోనో, మంచి పాడ్కాస్ట్ వినటంలోనో, లేకపోతే జర్నలింగ్తోనో, లేకపోతే మీకంటూ మీరు ఒక ర్యాబిట్ హోల్ స్పేస్లోకి వెళ్ళి కొద్దిసేపు లెట్ అవుట్ చేయటంలోనో, డూ సంథింగ్. మ్యూజిక్ ఎంత సూపర్ హీలింగ్ తెలుసా. మ్యూజిక్ పెట్టుకొని సాఫ్ట్ మ్యూజిక్, ఐ విల్ రైట్ డౌన్ సంజయ్, పర్సనల్గా చెప్తున్నాను, ఎమోషన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అన్కంఫర్టబుల్ ఎమోషన్స్, హ్యాపీనెస్ ఉంటే అందరితో షేర్ చేసుకుంటాం, బట్ ఈ హోప్లెస్ ఫీలింగ్ ఎవరితోన్నా చెప్తే కూడా వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారేమో, నేను చీప్గా కనబడతానేమో, లేకపోతే అరే లాస్ట్ టైం మీ ఇట్లా చేసిందిరా అని నవ్వుకుంటారేమో, సంథింగ్ ఆర్ ది అదర్ స్టాప్స్, రైట్?
ఇక్కడ హోప్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను సంజయ్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. 1960s లో జరిగింది ఇది రియల్గానే. హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారు. ఒక డాక్టర్ ఏం చేశాడంటే డొమెస్టికేటెడ్ ర్యాట్ ఒకటిని వైల్డ్ ర్యాట్, అంటే బయట పెరిగే ర్యాట్స్ ఉంటాయి కదా, వాటిని ఏమి మనం కేర్ చేయని ర్యాట్, ఇంకొకటి డొమెస్టికేటెడ్ అంటే మనం ఇంట్లో పెంచుకున్న మంచిగా ప్రేమ ఇచ్చి పెంచుకున్న ప్యాంపరింగ్ ర్యాట్. ఈ రెండింటిని నీళ్ళల్లో వేసేసాడు. ఓకే, వేసేసిన తర్వాత అవి సర్వైవల్ కోసం ఏం చేస్తున్నాయి అనే స్టడీ చేయటమే ఆ స్టడీకి. దానికోసం 2 ర్యాట్స్ చనిపోయినా పర్లేదు, కానీ ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి దేర్ షుడ్ బి అ గుడ్ కంక్లూజన్. అది వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్. అందులో ఏం ఫైండ్ అవుట్ చేశారు తెలుసా? ఈ డొమెస్టికేటెడ్ ర్యాట్ ఏదైతే ఉందో, ఓకే, ఇట్ సర్వైవ్డ్ ఫర్ మెనీ అవర్స్. ఇది ఏదైతే ఉందో వైల్డ్ ర్యాట్ 15 minutesలోనే, విదిన్ 15 minutes ఆఫ్ స్విమ్మింగ్ ట్రైంగ్ టు కమ్అట్, అందులో జార్లను బయటికి రావడానికి ట్రై చేసింది స్విమ్మింగ్ చేసుకుంటా. 15 minutes అయ్యాక అది ఇట్ గేవ్ అప్ హోప్, వదిలేసింది. హోప్ వదిలేసి ఇంకా నన్ను ఎవరు కాపాడరు కాబట్టి ఇట్ కిల్డ్ ఇట్ సెల్ఫ్, వదిలేసి చనిపోయింది. సూసైడ్ అనుకోని మన దృష్టిలో. బట్ దిస్ ర్యాట్ సర్వైవ్ ఫర్ 40 to 50 hours. 40 hours ఇలాంటి ర్యాట్స్ పైన రీసెర్చ్ చేస్తే 40 గంటల పాటు ఒక ర్యాట్ ఎందుకు కొట్టుమిట్టాడింది, ఎవరో వచ్చి కాపాడతారని కొట్టుమిట్టాడింది. అంటే దీనికి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని స్టడీ చేస్తే తెలిసింది. దిస్ నోస్ కదా, నన్ను వచ్చి ఒకళ్ళు ఇన్ని రోజులు చూసుకున్నారంటే వాళ్ళు నన్ను కాపాడతారు, సో నేను ఐ హ్యావ్ టు స్టే అన్న హోప్ దీని దగ్గర ఉంది. దీని దగ్గర ఆ ఎక్స్పీరియన్సే లేదు కదా, ఎవరైనా కేర్ తీసుకుంది లేదు, చేత్తో ఇలా నిమిరింది లేదు, ఫుడ్ పెట్టింది లేదు, అదే కష్టపడింది, అదే బతికింది, అదే చచ్చింది. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ. సో ఆ హోప్ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు లాస్ట్ కంక్లూడ్ ఏం చేశారంటే, డెత్ ఈజ్ నాట్ ఫిజికల్. చావు అనేది ఎవరికి ఫిజికల్ కాదు, మేబీ ఇట్స్ సైకలాజికల్. ఓన్లీ వీ మేక్ హోప్లెస్. అంతటా మనమే హోప్లెస్గా ఫీల్ అయ్యి మనం డెత్ యాక్సెప్ట్ చేస్తున్నామని ఎక్స్పెరిమెంట్లో కంక్లూడ్ చేశారు. కొన్ని రోజులు లేక దే వాంట్ టు గో అహెడ్. ఏంటంటే రీసెర్చ్ సైంటిస్ట్ ఖాళీగా ఉంటారు, నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఈసారి ఏం చేశారు, డొమెస్టికేటెడ్ ర్యాట్స్ కాకుండా ఓన్లీ వైల్డ్ ర్యాట్స్ని మాత్రమే వేశారు. ఓకేనా, వాటర్లో వేసేసారు. వేసిన తర్వాత ఏం చేశారంటే నిజంగా 15 minutesలో అంతా ఇచ్చేసి చచ్చిపోయే టైంకి దానికి ఒకసారి తీసుకొని వాటర్లోంచి మంచిగా దాన్ని తుడిచి, దానికి కేర్ చేసి, దానికి ఫుడ్ పెట్టి, దాన్ని డ్రై చేసి, అంతా దానికి లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా చూపించి మళ్ళీ నీళ్ళల్లో వేసేసారు. కొంచెం మనకి ఎథికల్గా అనిపిస్తుంది ఏంట్రా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అని, బట్ సైంటిస్ట్స్ నీడెడ్ టు ప్రూవ్ సమ్ థియరీస్. సో వాళ్ళు అందులో మళ్ళీ ఆ ఎలుకని వేసేసిన తర్వాత ఎంతసేపు సర్వైవ్ అయి ఉంటుందంటావు? వైల్డ్ ర్యాట్, ఇట్ వాజ్ అ వైల్డ్ ర్యాట్ ఎక్స్పెరిమెంట్ ఓన్లీ. నువ్వు చెప్పు జనరల్గా. మేబీ కొంచెం ఎక్కువ అయ్యి ఉండొచ్చు. అదే ఎంత అనుకుని ఉండుంటావు? ఫస్ట్ అయితే 15 minutes వదిలేసి. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పలేను మ్యామ్. ఖచ్చితంగా తన ఒక హోప్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒకసారి తీసారు కదా, అంటే వాళ్ళకి కాపాడడానికి తీసినా సంథింగ్ వేరే ఉద్దేశంతో తీసినా బయటికి తీసారు. నెక్స్ట్ టైం కూడా తీస్తే ఆ సిచ్యువేషన్ లో ఎస్కేప్ అవ్వచ్చు అన్న థాట్ ఉంటుంది. ఆ థాట్ ఎన్ని అవర్స్ సర్వైవల్ కి హెల్ప్ అయింది అంటావు? ఎనీ ఫిగర్, ఇది ఏమి రైట్ అండ్ రాంగ్ ఆన్సర్ ఏం లేదు. ఒక 10 hours కదా, యాక్చువల్లీ 40 to 60 hours స్విమ్ చేసిందట. ద సేమ్ యాజ్ డొమెస్టికేటెడ్ ర్యాట్. అర్థమైందా? అంటే ఆ చిన్న ప్రేమ, ఆ చిన్న ఓదార్ప మనకేం కావాలని ప్రూవ్ చేశారు లాస్ట్కి. నీకెంత క్యాన్సర్ వచ్చి ఫైట్ చేస్తున్నా కూడా నీకేం కాదు, నేనున్నా, నా ధైర్యం, నేను ఇంత పడిపోతున్నా కూడా నన్ను కాపాడగలిగే వాళ్ళు నా చుట్టూ ఉన్నారు అన్న హోప్. లేదా తనని తానుకు ఎంత ధైర్యం ఉండాలంటే ఏ స్టేజ్ వచ్చినా నేను నిలబడగలను అన్న కాన్ఫిడెన్స్. ఇవి కదా మనకు లైఫ్లో కావాల్సింది. హోప్ ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళు అదే బయటికి చెప్పారు. ఒక హోప్ ప్రాణాన్ని ఆపగలుగుతుంది, మళ్ళీ చనిపోకుండా కాపాడగలుగుతుంది. సో లెట్స్ బి సో మోర్ హోప్ఫుల్. రేపు బాగుంటుంది అని హోప్ నువ్వు లేకుండా ఈరోజు పడుకుంటే డెత్ అక్కడే అయిపోతుంది సంజయ్. నిద్దట్లోనే మనుషులు చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నువ్వు నేను కూడా వినుంటాం. ఇట్స్ బికాస్ దే డోంట్ నో హౌ టు షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరికి చెప్పరు, ఎక్కువ షేర్ చేసుకోకుండా అన్ని లోపల పెట్టుకుని నింటారు. సెకండ్ థింగ్, నిజంగానే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ వల్ల హోప్ లేదు. అంటే అలానే అన్ని సూసైడ్స్ని దీనికి లింక్ చేయట్లేదు, బట్ స్టిల్ దే డోంట్ ఫైండ్ ఇనఫ్ హోప్ అరౌండ్ దీస్ పీపుల్, రైట్? ఇంకొకటి చాలా నాకు నచ్చిందంటే, ఒక డాక్టర్ క్యాన్సర్ మీద సర్వే చేశాడు. క్యాన్సర్ పేషెంట్స్ మీద ఈ హోప్ ఎక్స్పెరిమెంట్ లాగా. ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్పెరిమెంట్, స్టడీ అంటాం మనుషుల మీద చేస్తేనే. సో అతను చేసేది కూడా 1960s and 70s జరిగింది.
వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఒక అతనికి లివర్ దగ్గర చిన్న క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఓకే. అతను ఎప్పుడైతే డాక్టర్ ఇన్ఫర్మేషన్ నీలో క్యాన్సర్ కనబడుతుందయ్యా, కానీ ఏం డేంజరస్ కాదు, దీని ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఇది ఎంత మల్టిప్లై ఎంత యాడ్ అయినా కూడా నీ లైఫ్లో నువ్వు న్యాచురల్ డెత్తోనే చనిపోతావు తప్ప ఇది క్యాన్సర్ వల్ల చనిపోవు, అంతే స్మాల్ క్యాన్సర్ ఇది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ట్రస్ట్ మీ, దట్ మ్యాన్ డైస్ విదిన్ మంత్స్. అయితే వెతికారు, ఏంటి ఈయన చనిపోయాడు, న్యాచురల్ డెత్, దట్ వాజ్ ఆల్సో న్యాచురల్ డెత్, క్యాన్సర్ చనిపోడే అని వెతికాడు అనమాట. ఈయన రీసెర్చ్ చేసి చూస్తే ఈయనకు తెలిసింది ఏంటంటే హీ డైడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా, కానీ క్యాన్సర్ సెల్స్ వల్ల కాదు, బట్ సైకలాజికల్లీ హీ గేవ్ అప్ ద హోప్. ఇట్ ఈస్ ప్రూవ్డ్. హీ డిడ్ంట్ డై ఆఫ్ క్యాన్సర్, బట్ హీ డైడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ అని స్టేట్మెంట్ పాస్ చేసింది ఆయన. ఎగ్జాక్ట్లీ పాండమిక్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు, ఆయన భయం వల్ల చనిపోయాడు. పాండమిక్ లో అదే జరిగింది కదా. Yes. కరోనా వల్ల చనిపోయిన కొంతమంది అయితే కరోనాకి భయపడి చనిపోయిన చాలా మంది. అర్థమవుతుందా ఫియర్ ఎలా ఆడిస్తుందో? నేను అందుకే ఫియర్ మీద చాలా వీడియోస్ చేస్తాను సంజయ్. భయం నిజం కాదు, దట్స్ జస్ట్ అన్ ఎమోషన్ కమింగ్ అవుట్. చెక్ చేస్తుంది, జాగ్రత్త, అక్కడికి వెళ్తున్నావు, నిన్ను ఎవరన్నా అంటారో, నీకు థ్రెట్ ఉందేమో చూడు అన్నది ఫియర్. లెట్ ఇట్ కమ్. అది వర్స్ట్ కేస్ కండిషన్ మాట్లాడుతుంది. హోప్లెస్ పీపుల్ నేను చెప్తున్నా, దిస్ ఈజ్ అ పర్సనల్ మెసేజ్ అనుకోవచ్చు. వర్స్ట్ కేస్ కండిషన్ మాట్లాడుతున్న మీ లోపల ఉన్న భయానికి ఎంతవరకు అది నిజంగా జరిగింది అని మీరు క్రాస్ క్వశ్చన్ చేయాలి లోపలనే. ఇదంతా ఇంటర్నల్ కాన్వర్జేషన్. నిజంగా అదే జరుగుతుంది గ్యారంటీ ఏంటి ఆంటీ? నేనైతే ఆంటీ అనేస్తాను. ఫియర్ అక్క వచ్చినావు కదా, 2 నిమిషాలు వస్తావు అక్క. ఏదైనా కొంచెం సిచ్యువేషన్ కాల్ రాగానే అయిపోయి వీళ్ళు కొట్లాడ్డా కాల్ చేస్తారేమో వస్తుంది నాకు. ఫియర్ విల్ కమ్ అవుట్. వచ్చినావు అక్క, ఈడ కాల్ ఇంకా నేను హలో కూడా అనలేదు, నువ్వు వస్తూనే ఉన్నావు అక్క. దేనికి వచ్చినావు? లాస్ట్ టైం నీతో గొడవ పడ్డారు కదా, ఇప్పుడు కూడా గొడవ పడతారు. నీకేం తెలుసు అక్క, లాస్ట్ ఇయర్ ఒక్కసారే గొడవ పడ్డారు, బట్ 25 years నన్ను సాకింది వాళ్ళే, పెట్టింది వాళ్ళే, చదువుకుంటుంటే లేపింది వాళ్ళే, పాలు కలిపింది వాళ్ళే. కెన్ యూ సీ? ఇక్కడ నా గురించి చెప్పట్లేదు. వెన్ ఐ స్టార్టెడ్ డీలింగ్ విత్ ఇట్, ఎలా దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాను. భయం వస్తుంది నాకు, అది కంగారు కాదు, అంటే అది ఎవరి మీద కోపం కాదు, భయం వస్తుంది. భయం వస్తే నేను భయం వేస్తుందని చెప్పాలి, కోపం వస్తే కోపం వేస్తుందని చెప్పాలి, రైట్? లేదు నాకు హోప్లెస్గా అనిపిస్తుంది, నేను మా హస్బెండ్కి 1 week బిఫోర్ మై పీరియడ్స్ ఐ లెట్ హిమ్ నో ఐమ్ ఫీలింగ్ సో యూజ్లెస్, కెన్ యూ హెల్ప్ మీ అని అడుగుతాను. నేను ఇది ఎవరికి చెప్పలేదు, నేను తెలుసుకున్నప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. ద మోర్ యూ నో అబౌట్ యువర్ ఎమోషన్స్, యూ విల్ డీల్ యువర్ లైఫ్ బెటర్. యా, అందుకే ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అయ్యాను నేను. డీల్ విత్ ఎవ్రీథింగ్. హోప్లెస్ కండిషన్ ఈజ్ ఆల్సో కండిషన్, అది పెద్ద అదేం కాదు. బట్ వాళ్ళకి ఏమైనా చుట్టుపక్కల హోప్లెస్గా అనిపిస్తుంటే మనం ఉన్నాం కదా సంజయ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? యూ కెన్ జస్ట్ డేల్ అ నంబర్ కదా. ఎనీథింగ్ ఈజ్ అలౌడ్. మళ్ళీ నేను చెప్తా, కిల్లింగ్ యువర్ సెల్ఫ్, కిల్లింగ్ అదర్స్ ఈజ్ నాట్ అలౌడ్. అది నా ప్రిన్సిపల్. అది నువ్వు చనిపోద్దు, వేరే వాళ్ళని చంపొద్దు. డీల్ చేసుకో, ఇక్కడే ఏదో ఒకటి డీల్ చేసుకుందాం. పైకి వెళ్ళినాక నువ్వేం డీల్ చేయలేవు, పైన ఇట్లా వేలాడుతుంటుంది సోల్. వన్స్ యూ లీవ్ ద బాడీ, యూ కెనాట్ కమ్ బ్యాక్ టు ద బాడీ. అది చాలా భయంకరమైన స్టేజ్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు గో త్రూ దిస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక సూసైడే మార్గం అవుతుంటుంది ఏ విధంగా అంటే హోప్లెస్ అయిన సందర్భాల్లో. కానీ మనకంటూ అంటే మనల్ని కూడా పట్టించుకుని మనల్ని కూడా కేర్ చేసే వ్యక్తి సంథింగ్ ఎవరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సెర్చ్ చేయడం మానేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు, మనం కేర్ చేయట్లేదు, వీఆర్ హోప్లెస్ అని చెప్పి సూసైడ్ చేసుకునే కన్నా కొంచెం సేపు ఆలోచిస్తే దీని అన్నింటికి సమాధానం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్.